Hello everyone, welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీకోసం మరొక ఉపయోగకరమైన వీడియో. ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే డైలీ లైఫ్ ఇంగ్లీష్ చాలా ముఖ్యం. అందుకే మనం డైలీ లైఫ్లో ఉపయోగించే కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను స్కిప్ లేకుండా ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి మరియు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎవరు గెలుస్తున్నారు? In English, who is winning? Once again, who is winning? వాళ్ళు వెళ్తున్నారు. In English, they are going. Once again, they are going. ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు? In English, who is sponsoring? Once again, who is sponsoring? క్రికెట్ అంటే అందరికీ ఇష్టం. ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీవన్ లైక్స్ క్రికెట్. వన్స్ అగైన్ ఎవ్రీవన్ లైక్స్ క్రికెట్. క్రికెట్ అంటే ఎవరికి ఇష్టం? ఇన్ ఇంగ్లీష్ హూ లైక్స్ క్రికెట్. వన్స్ అగైన్ హూ లైక్స్ క్రికెట్. అతని టీచర్ ఎవరు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈజ్ హిస్ టీచర్. వన్స్ అగైన్ హూ ఈజ్ హిస్ టీచర్. అతని తల్లి ఎవరు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈజ్ హిస్ మదర్. వన్స్ అగైన్ హూ ఈజ్ హిస్ మదర్. నా పైన అధికారి ఎవరు లేరు? ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ నో బాస్. వన్స్ అగైన్ ఐ హ్యావ్ నో బాస్. మీపై అధికారి ఎవరు? In English, who is your boss? Once again, who is your boss? ఎవరు నేర్పుతున్నారు? In English, who is teaching? Once again, who is teaching? నాకు తెలియదు. In English, I don't know. Once again, I don't know. నా కవిత చివరి పేజీలో ఉంది. ఇన్ ఇంగ్లీష్ మై పోమ్ ఈజ్ ఇన్ ద లాస్ట్ పేజ్. వన్స్ అగైన్ మై పోమ్ ఈజ్ ఇన్ ది లాస్ట్ పేజ్. పోయం అనొద్దండి, పోమ్ అనాలి. నా బ్యాగ్ ఆ మూలన ఉంది. ఇన్ ఇంగ్లీష్ మై బ్యాగ్ ఈజ్ ఇన్ ద కార్నర్. వన్స్ అగైన్ మై బ్యాగ్ ఈజ్ ఇన్ ద కార్నర్. నేను మేనేజర్ని కలవాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ టు మీట్ ది మేనేజర్. వన్స్ అగైన్ ఐ హ్యావ్ టు మీట్ ది మేనేజర్. ఎందుకు వస్తున్నావు? ఇన్ ఇంగ్లీష్ వై ఆర్ యూ కమింగ్. వన్స్ అగైన్ వై ఆర్ యూ కమింగ్. ఎవరు వెళ్తున్నారు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈస్ గోయింగ్. Once again, who is going? ఎవరు వస్తున్నారు? In English, who is coming? Once again, who is coming? ఎవరు పాడుతున్నారు? In English, who is singing? Once again, who is singing? ఎవరు డాన్స్ చేస్తున్నారు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈస్ డాన్సింగ్. వన్స్ అగైన్ హూ ఈస్ డాన్సింగ్. వాళ్ళు బయట ఆడుకుంటున్నారు. ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. వన్స్ అగైన్ దే ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. అతని స్నేహితులు ఎక్కడ ఉన్నారు? ఇన్ ఇంగ్లీష్ వేర్ ఆర్ హిస్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ వేర్ ఆర్ హిస్ ఫ్రెండ్స్. ఇది నా బంతి. ఇన్ ఇంగ్లీష్ దిస్ ఈస్ మై బాల్. వన్స్ అగైన్ దిస్ ఈస్ మై బాల్. ఆ చివరి ఇల్లు నాది.
In English, the lost house is mine. Once again, the lost house is mine.